ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్రావతి ముంపు బాధితులకు పరిహారం పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. త్వరలో పరిహారం పంపిణీ. జిల్లా కలెక్టర్ ప్రకటన. కదిరిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు. కదిరిలో 10వ రోజుకు చేరిన దివ్యాంగుల రిలే దీక్షలు. ఇంతవరకు స్పందించని ప్రభుత్వం పట్ల విచారం. చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామాల ప్రజలు అర్హులైన వారందరికీ పరిహారం అందిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు. జిల్లా కలెక్టరేట్లోని చిన్న సమావేశ భవనంలో శనివారం సాయంకాలం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంపుకు గురయ్యే ప్రజల కుటుంబాలు ఒక్కొక్కరికి గతంలో ఇచ్చే 6,75,000 పరిహారం ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు పెంచిందని వివరించారు. ఆ ప్రకారం నిర్వాసితులకు అందరికీ పరిహారం పంపిణీ చేస్తామని వివరించారు. సమావేశంలో ముంపు బాధితుల వివరాలను కలెక్టర్ వివరించారు. సమావేశంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 1985లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది. అప్పుడు దానికి ఇది పడింది. దీని యొక్క టోటల్ కెపాసిటీ 10 TMC వాటర్ అన్నది స్టోర్ చేయాలన్నది ఇంటెన్షన్. ఈ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీకి మనకి తుంగభద్ర ప్రాజెక్టు, తుంగభద్ర HLC కెనాల్ నుండి వాటర్ ఇవ్వడం అన్నది దట్ వాజ్ ద అగ్రీడ్ నామ్. కాకపోతే అది టైలెండ్ సిస్టంలో ఉండడం ద్వారా వాటర్ సరిగా వెళ్ళట్లేదు. కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్లేస్ చేసుకొని తుంగభద్ర HLC కెనాల్ ద్వారా వచ్చేటటువంటి వాటర్కి సప్లిమెంట్ చేసుకోవడానికి ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది కట్టించడం జరిగింది. సో దీని ద్వారా దాదాపుగా అంటే దేర్ ఈస్ ఆయకట్టు ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కూడా ఇది అవుతున్నాయి. ఒకటి పులివెందుల మున్సిపాలిటీకి, తర్వాత పులివెందుల్లోనే మళ్ళీ రూరల్ వాటర్ సప్లైకి, కదిరి మున్సిపాలిటీకి, కదిరి రూరల్ వాటర్ సప్లైకి, ధర్మవరం మున్సిపాలిటీ, పుట్టపర్తి సత్యసాయి స్కీమ్కి, పుట్టపర్తి మళ్ళీ న్యూ స్కీమ్కి, దెన్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారికి కూడా ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి వాటర్ ఇవ్వడానికి ద ఒరిజినల్ స్కీమ్ ఈజ్ డిజైన్డ్. 2009లో ప్రాజెక్టు కంప్లీట్ అయినా కూడా ఇప్పటి వరకు ఫుల్ కెపాసిటీ అయినటువంటి 10 TMCల వాటర్ని స్టోర్ చేసుకోవడం అనేది జరగలేదు. బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇప్పటి వరకు ఫుల్ స్టోరేజ్ అన్నది చేయడం జరగలేదు. బట్ ఈ సంవత్సరం అన్ని అడ్డంకులను అధిగమించి ఈ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఫుల్ కెపాసిటీ అయినటువంటి 10 TMCల వాటర్ని పెట్టాలి అన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారము దీనికి ఫర్దర్గా ఏదైతే పెండింగ్ యాక్టివిటీస్, పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో మనకున్నటువంటి R&R పాలసీ ప్రకారము దాంట్లో 2 ఉన్నాయి. మనకి LARR యాక్ట్ అంటే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారము, అలాగే R&R పాలసీ ఏదైతే ఉందో రెండిట్లలో ఏదైతే బెనిఫిషియల్గా ఉంటుందో ప్రజలకి ఆ పాలసీని చూస్ చేసుకునేటటువంటి అవకాశం మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఉంది. సో మనం ఇస్తున్నటువంటి R&R పాలసీ LARR యాక్ట్ చట్టం ఏదైతే ఉందో దానికంటే కూడా బెటర్గా ఉండడం వల్ల జనరల్గా మనం ప్రజలు అలాగే ప్రభుత్వం కూడా R&R ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్నే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మన కొత్త ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారము మొత్తం కంపెన్సేషన్ మొత్తము R&Rకి 6,75,000 వస్తుంది. 6,75,000 వస్తుంది.
2019లో రైతు దినోత్సవం జూలై 8వ తారీఖున జమ్మలమడుగులో జరిగినటువంటి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ గండికోట నిర్వాసితులు వచ్చి చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు, అలాగే ఇక్కడ నుండి కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులు కూడా అడిగినటువంటి రిక్వెస్ట్ మేరకు 6,75,000 నుండి దీన్ని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దో ఇట్ ఈస్ బియాండ్ ద LARR యాక్ట్లో ఉన్నటువంటి కంపెన్సేషను, అలాగే R&R పాలసీలో ఉన్నటువంటి కంపెన్సేషన్ కూడా అదనంగా ఇంకొక 3.25 లక్షలు యాడ్ చేస్తూ మనం రౌండ్ ఫిగర్గా 10 లక్షలు ఎవరైతే వన్ టైం సెటిల్మెంట్కి ఒప్పుకుంటారో వాళ్ళకి 10 లక్షలు ఇద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఫర్దర్ స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనం 6 TMCల వరకే స్టోర్ చేసుకోగలిగాము అంటే లాస్ట్ ఇయర్ వరకు. ఈసారి మొత్తం 10 TMCల వాటర్ని ఇంపౌండ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఏదైతే పెండింగ్ యాక్టివిటీస్ మిగిలిపోయి ఉన్నాయో, అంటే అక్కడ స్ట్రక్చర్ కంపెన్సేషన్ కావచ్చు, అలాగే R&R కంపెన్సేషన్ కావచ్చు, అలాగే ఇంకా కొంత మిగిలిపోయి ఉన్నటువంటి ల్యాండ్ యాక్విజిషన్ కంపెన్సేషన్ కావచ్చు, ఈ 3 విషయాల్ని ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ నుండి చెప్పడము, దానికి అనుగుణంగా మనం కూడా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రక్చర్స్ ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి అంటే, స్ట్రక్చర్స్ అంటే నాట్ ఓన్లీ ఇల్లు ఒకటే కాదు, పొలాలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి షెడ్స్ కావచ్చు, లేదంటే పంప్ హౌసెస్ మీద వేసేటటువంటి మిగతా స్ట్రక్చర్స్ కావచ్చు, బోరు బావుల దగ్గర వేసుకున్నటువంటి చిన్న రూమ్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటిని కూడా సెట్ చేసి మొత్తం అన్నీ చూసుకుంటే మొత్తం 1248 స్ట్రక్చర్స్ రావడం జరిగింది. 1248 స్ట్రక్చర్స్. అలాగే ఎవరెవరు ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో PDFs అని చెప్పేసి ఆ నంబర్ కూడా మనం వెరిఫై చేస్తే టోటల్గా 1729 మంది PDFs ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నారని చెప్పేసి కంక్లూషన్కి రావడం జరిగింది. ఫ్యామిలీస్ 1729 అంటే మనకి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది 298 ఫీట్. సో ఆ 298 ఫీట్ లెవెల్ వరకు వాటర్ని స్టోర్ చేస్తే మొత్తం 10 TMCల వాటర్ స్టోర్ అవుతుంది. ఆ మొత్తం 10 TMCల వాటర్ స్టోర్ అయినప్పుడు ఏ గ్రామాలు ముంపుకు గురవుతాయి, హౌసెస్ కూడా ఎక్కడి వరకు ముంపుకు గురవుతాయి అన్నది మార్కింగ్ చేసి ఆ ఫుల్ రిజర్వాయర్లో FRL లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపెన్సేషన్, స్ట్రక్చర్ వాల్యూ ప్లస్ ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరుగుతుంది. అంటే యాజ్ ఏ హ్యూమానిటేరియన్ ఎఫర్ట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 మీటర్ల వరకు కూడా ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, ఏవైతే హౌసెస్ ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది. బికాస్ దిస్ ఈస్ రిక్వెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ దట్ ఈస్ ఎ జెన్యున్ రీజన్ టు సపోర్ట్ అనే హ్యూమానిటేరియన్ బేసిస్ అని చెప్పేసి మనం ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కాకుండా అడిషనల్గా ఒక 100 మీటర్ల వరకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనం గవర్నమెంట్కి రికమెండ్ చేయడం జరిగింది. 4 + 273 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 100 మీటర్స్ ప్లస్ బియాండ్ కూడా వెళ్ళేసి వాటిని కూడా మనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి రికమెండ్ చేయడము అండ్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయడము జరిగింది. అండ్ వీఆర్ పేయింగ్ ఫర్ దెమ్ ఆల్సో. అలాగే స్ట్రక్చర్స్లో కూడా 1248 స్ట్రక్చర్స్లో కూడా ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో ఉన్నవి 544 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ చూసుకుంటే 531 ఉన్నాయి. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ప్లస్ 100 మీటర్స్ అండ్ బియాండ్ అది 173 ఉన్నాయి. సో 1248 అంటే 544 స్ట్రక్చర్స్కి మాత్రమే చట్ట ప్రకారము పే చేయాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి గవర్నమెంట్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళేసి 531 అప్ టు 100 మీటర్లు ఉన్నవి అండ్ బియాండ్ ఇంతకుముందు రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి మిగిలిన అమౌంట్ 240.53 కోట్లు మనం గవర్నమెంట్ని అడగడం జరిగింది. గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చేసి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం బిల్స్ పెడుతున్న కొద్దీ ఈ అమౌంట్ అంతా కూడా ఒకటొకటి రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని కదిరిలో వైసీపీ పార్టీ ఘనంగా నిర్వహించింది. కదిరి టవర్ క్లాక్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులతో కలిసి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అలాగే ఆర్య వైశ్యులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన పేద ఆర్య వైశ్యులకు చేయూతనందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాహావుద్దీన్, అప్పల్ల, నాగమల్లు తదితరులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి 58 రోజుల పాటు దీక్ష సాగించి ఆత్మార్పణం గావించారని, ఆయన ఆత్మార్పణ ఫలితంగా దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన స్ఫూర్తితోనే ఏర్పడిందని, ఆయన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతిపక్షాలు రాష్ట్రావతరణ దినోత్సవానికి కళంకం తెచ్చే రీతిలో వ్యవహరించి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని కదిరిలో వైసీపీ పార్టీ ఘనంగా నిర్వహించింది. కదిరి టవర్ క్లాక్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ నాయకులు, ఆర్య వైశ్య సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అలాగే ఆర్య వైశ్యులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా వెనుకబడిన పేద ఆర్య వైశ్యులకు చేయూతనందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాహావుద్దీన్, అప్పల్ల, నాగమల్లు తదితరులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి 58 రోజుల పాటు దీక్ష సాగించి ఆత్మార్పణం గావించారని, ఆయన ఆత్మార్పణ ఫలితంగా దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన స్ఫూర్తితోనే ఏర్పడిందని, ఆయన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతిపక్షాలు రాష్ట్రావతరణ దినోత్సవానికి కళంకం తెచ్చే రీతిలో వ్యవహరించి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. అందరికీ, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, సమస్త తెలుగు ప్రజలకు అమర్జీ పొట్టి శ్రీరాములు తరఫున 1956 నవంబర్ 1 ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన మాననీయ ముఖ్యమంత్రి జగన్ గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర పండుగగా వేడుకగా జరుపుతుంటారు. జగన్ గారు అందరి సంక్షేమం గురించి చూస్తున్నారు, ప్రతి ఒక్క ప్రజా సంక్షేమం కోసం చూస్తున్నారు. కానీ వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు, అది ఏమైందో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ గారు అన్ని కులాల వర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. మీరు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరి కార్పొరేషన్ కూడా పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజా నాయకుడు, ప్రజా రక్షకుడు, ప్రజా సంక్షేమం కోరేవాడు. అలాగే ఓసీల మెయిన్ వైశ్యులలో కూడా వెనకబడిన 40 నుంచి 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా 18,700 4,75,000 సంక్షేమ పథకాలు కూడా వైశ్యులకు కూడా అందజేయాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి మన అమరజీవి పొట్టి శ్రీరాములు ఎంతో నిరాహార దీక్షలు చేసి దాదాపు 1952లో బలసు సాంబమూర్తి గారి ఇంట్లో సాధారణంగా నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. సాధారణంగా చేపట్టడం జరిగిన తర్వాత దాదాపు అక్టోబర్ 15, 1952 అప్పుడు స్టార్ట్ చేసి దాదాపు డిసెంబరు 18 వరకు దాదాపు 45 రోజులు ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం నిరాహార దీక్ష చేసి మన పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయిన తర్వాత ఈ 1956 నవంబర్ 1న గవర్నమెంట్ అవతరణ ఆంధ్రప్రదేశ్కి సపరేట్ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా దాదాపు 1956 నవంబర్ 1వ తేదీన ఈ అవతరణ దినోత్సవానికి కారణం మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దీనికి ఎంతో కృషి చేసి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మన రాష్ట్రం కోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ అవతరణ దినోత్సవము మనం చాలా బాగా అమరజీవిని గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన గవర్నమెంట్ తరఫున వేడుకలు చేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. నిరాహార దీక్ష రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా రావడానికి 58 రోజులు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఆశలు కూడా పాయడం జరిగింది. మన రాష్ట్రం అవతరణ దినోత్సవం కోసం వెంటనే మనకు రాష్ట్రం ఇది మనకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అయితేనేమి, గ్రామ సచివాలయం అయితేనేమి, రోడ్డు
రోడ్లు అయితేనేమి, అభివృద్ధి పరంగా అయితేనేమి, అదేవిధంగా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, పార్టీలకు ఖచ్చితంగా ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ఈ మతం కాదు, ఆ మతం కాదు, అన్ని మతాల వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన అడుగులు వేసుకుంటూ పొట్టి శ్రీరాములు లాంటి వారి ఆశీస్సులతో ముందుకు పోతూ ఉన్నాడు. ఆయన అలాంటి పెద్దవారి ఆశీస్సులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మరి పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆర్య సంఘం, వైశ్య సంఘం, అన్ని సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు ఈరోజు పాల్గొని ఆయనకు ఒక నివాళులర్పించి ఘనంగా ఆయన్ను స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా మన యువ ముఖ్యమంత్రి వారు గౌరవనీయులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారులతో పాటు అన్ని పక్షాలు కూడా పాల్గొని ఈ యొక్క ప్రకటన చేయటము భారతదేశంలో అందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 66 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైకాపా కార్యకర్తలైతేనేమి, మిగతా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పాటుపడినటువంటి పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత ఈలోగానే మన ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు, తర్వాత పార్లమెంట్ సభ్యులు మన మాధవ్ గారు హిందూ శ్మశాన వాటికి గాను 10 ఎకరాల స్థలం సున్నంపల్లి తాండా దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 1.5 కోటి విరాళం కూడా 1.5 కోటి రూపాయలు దానికి ఫండ్స్ కూడా కేటాయించినారు. ఒక 2 ఎకరాలు దహన సంస్కారాలకు, ఒక 8 ఎకరాలలో హిందువులు ఎవరైనా కానీ చనిపోతే పూడ్చుకోవడానికి సౌకర్యం కల్పించినారు. వారికి కూడాను మన కదిరి ప్రజల తరఫున, మా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు మద్రాసులో మనకు రాజధానిగా ఉన్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఒక మనిషి అన్నము ఏమి లేకోకుండా నిరాహార దీక్ష చేసి మరి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి అటువంటి వ్యక్తిని అన్ని పార్టీలు విస్మరించినా మరి వైఎస్ఆర్ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాధించిన ఈ ఆంధ్రప్రదేశ్ను ఈ రోజునే నవంబర్ 1వ తారీఖునే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అవతరణ దినోత్సవంగా పాటించాలని చెప్పేసి మనకు ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వానికి కానీ, వ్యక్తులకు, మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ. కాబట్టి మనం ఫస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ వ్యక్తిని మర్చిపోకుండా మరి ఒక కులానికి, ఒక మతానికి ఆస్వాదించకుండా మహాత్మా గాంధీ గారు కానీ, పొట్టి శ్రీరాములు అమరజీవి కానీ ఏ వ్యక్తినైనా కూడా మనము గౌరవించి మరి ఈ రోజున అతన్ని స్మరణించుకోవడం కూడా మనకు గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఈరోజు టవర్ క్లాక్ వద్ద ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించుకుంటున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీ ఈ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు విడిపోయింది కాబట్టి జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని చెప్పి గత ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చేటివి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అసూలు బాసారో ఆయనకు స్మరించుకుంటూ దాదాపు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన తెచ్చిన ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఆబాసు పాలు కాకూడదు, ఇదే నిజమైన రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని చెప్పి 1956 నవంబర్ 1వ తేదీనటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక పండుగలా చేసుకోవాలి. నవంబర్ 1 మనకు రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మన ప్రేమ పొట్టి శ్రీరాములు గారి పైన, ఈ ఉమ్మడి రాష్ట్రం పైన మనకు చెప్పకనే తెలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ
బులెటిన్లో షార్ట్ బ్రేక్. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने. स्वच्छ भारत का इरादा इरादा कर लिया हमने, देश से अपने वादा ये वादा कर लिया हमने. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకి వెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ద్వారానే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగం మరవలేనిదని కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అన్నారు. ఈ రోజు మున్సిపల్ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లతో కలిసి వచ్చి టవర్ క్లాక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ బాటలు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందించిందని, ఇంతవరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు గ్రామ సచివాలయాల్లో గాని వార్డు వాలంటీర్ని సంప్రదించి గాని దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి తక్షణ పథకాలు అందిస్తామని ఆమె అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ద్వారానే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన త్యాగం మరవలేనిదని కదిరి మున్సిపల్ కమిషనర్ ప్రమీల అన్నారు. ఈ రోజు మున్సిపల్ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లతో కలిసి వచ్చి టవర్ క్లాక్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ బాటలు వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నవనిర్మాణ దీక్షలు చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక సంక్షేమ పథకాలు అందించిందని, ఇంతవరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు గ్రామ సచివాలయాల్లో గాని వార్డు వాలంటీర్ని సంప్రదించి గాని దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి తక్షణ పథకాలు అందిస్తామని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు, గతంలో తెలుగు మాట్లాడే వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆ రోజున గౌరవనీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం జరిగింది. మరి ఆయన పోరాట ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. మరి నవంబర్ 1, 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగి ఆ రోజు నుంచి కూడా మనం ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలు అనేది జరుపుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి మనం అఫీషియల్గా మరి ఈ మధ్యలో జూన్ 2 నుంచి నవనిర్మాణ దీక్షలు అవి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మనకి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పడంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుతూ ఉంది. మనందరం చూడటం జరిగింది. గత మార్చి నుంచి కూడా ఈ రోజుకి కూడా మనం ఈ కోవిడ్తో పోరాడుతూనే ఉన్నాము. మరి కోవిడ్తో పోరాడుతూనే ఒకవైపు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలందరికీ అవసరమైనటువంటి సేవలన్నింటినీ కూడా ప్రజల గుమ్మం వద్దకే చేర్చడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అంటే అన్ని అర్హతలు ఉండి ఇంకా ఎవరైనా ఈ సంక్షేమ పథకాలు రాకుండా ఉంటే ఖచ్చితంగా మీ వాలంటీర్ని సంప్రదించినట్లయితే, అలాగే మీ వార్డు సచివాలయాన్ని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు మీకు అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. అలాగే అన్ని సంక్షేమ పథకాలను ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే మరి పెన్షన్స్ కానివ్వండి, హౌస్ సైడ్స్ కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి, SOP 10 days SOP పెట్టి అందించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం ఒక రేషన్ కార్డు తీసుకోవాలన్నా, ఒక పెన్షన్ తీసుకోవాలన్నా కొంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మీరు అప్లికేషన్ ఇచ్చిన 10 రోజుల్లోపే మరి పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, అలాగే 90 రోజుల్లోపు హౌస్ సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించండి. ఎక్కడ వేరే మున్సిపల్ ఆఫీస్కో లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కో రావాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి వార్డు సచివాలయాన్ని సంప్రదించినట్లయితే మీకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు మీకు అందుతాయని తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కదిరి పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్ అధినేత మొమీన్ సలీం భాషా ఘనంగా నిర్వహించారు. ఆయన కదిరిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని, ఆయన బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని అన్నారు. ఆయన త్యాగం మరవలేనిదని, ఆయన చూపిన బాటలో ప్రజలు పయనించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కదిరి పట్టణంలోని శాంతినికేతన్ స్కూల్ అధినేత మొమీన్ సలీం భాషా ఘనంగా నిర్వహించారు. ఆయన కదిరిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని, ఆయన బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని అన్నారు. ఆయన త్యాగం మరవలేనిదని, ఆయన చూపిన బాటలో ప్రజలు పయనించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో ప్రత్యేకంగా మా కదిరి ప్రజలకందరికీ మరొకసారి నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపుగా మన యొక్క రాష్ట్రానికి 64 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. ఈ రాష్ట్రం ఏర్పడడానికి చాలామంది చాలా త్యాగాలు చేశారు. అందులో ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేకమైన ప్రాణత్యాగం చేసిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణ కోసం ఆయన అంకురార్పణ చేశారు. మన యొక్క పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం ఏర్పడడానికి దాదాపుగా 58 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ఆయన అంకురార్పణ తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రాన్ని ఈరోజు మనము మంచి దారిలోనికి తీసుకొస్తున్నటువంటి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి
నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు ఏర్పడింది, ఈ రాష్ట్రాన్ని మనమంతా కూడా ముందు తీసుకురావాల్సినటువంటి బాధ్యత అందరిలో కూడా ఉందని ఆయన తెలియజేసేందుకు మరొకసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇస్సాక్, ప్రశాంత్ నాయుడు, నందా, సుహేల్, శ్రీకాంత్, రవిశంకర్, జయభీంసేన నాయకులు జేపీ నారాయణ స్వామి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి కదిరి నియోజకవర్గ ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇస్సాక్, ప్రశాంత్ నాయుడు, నందా, సుహేల్, శ్రీకాంత్, రవిశంకర్, జయభీంసేన నాయకులు జేపీ నారాయణ స్వామి పాల్గొన్నారు. అవతరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించి, అలాగే ఈరోజు ఆంధ్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలని కదిరి పట్టణ ప్రజలకు, కదిరి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పడడానికి ఆ రోజు అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. 1901లో మార్చి 16వ తారీఖున మద్రాసులో జన్మించినటువంటి ఆయన నెల్లూరు వాస్తవుడు అయినప్పటికీ అప్పట్లో మహాత్మా గాంధీ దగ్గర శిష్యరికం చేస్తూ ఆయన ఉప్పు సత్యాగ్రహంలో కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. 1930లో మొట్టమొదటిసారిగా ఉప్పు సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొని జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాలంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నింటిలోనూ మహాత్మా గాంధీతో పాటు పాల్గొంటూ 1930 నుంచి సుమారుగా క్విట్ ఇండియా ప్రోగ్రాముల్లో ఆయన దాదాపు 3 సార్లు జైలు శిక్ష అనుభవించడం కూడా జరిగింది. అదేవిధంగా సత్యం, అహింస, హరిజనోద్ధరణ కార్యక్రమాలకు ఆయన చేయూతనిస్తూ ఆయన సత్యాన్ని, అహింసనే నమ్ముతూ ఆ రోజు ఒక గొప్ప నాయకుడిగా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా ఈ దేశానికే పేరు తెచ్చినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం సపరేట్గా ప్రత్యేకంగా విడిపోవాలనేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన మద్రాసులో 1952 అక్టోబర్ 19వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి నిరాకరించి ఆయన 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. కానీ ఆ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చేయడానికి ఒప్పుకోలేదు. అయినా ఆయన మొక్కవోని దీక్షతో 56 రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15వ తారీఖున ఆయన అమరజీవి అయ్యాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ మరణ త్యాగ ఫలితం కేవలం 4 రోజుల్లో, అంటే డిసెంబర్ 19వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా రాష్ట్రంగా అవతరించడం జరిగింది, అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన ప్రాణాలను త్యాగం చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని మన చేతుల్లో పెట్టారు ఆయన. అందుకే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన చేసుకుంటూ ఆయనని స్మరించుకుంటూ ఆయన యొక్క స్ఫూర్తితోనే, ఆయన యొక్క సిద్ధాంతాలతోనే ఈరోజు అమరావతిలో కూడా రైతులు
ఆ స్ఫూర్తితోనే ఉద్యమాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి కూడా రాజధానిలోనే ఉండేలాగా సాధించుకుంటామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలుగుదేశం పార్టీ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటప్రసాద్ గారి యొక్క తరఫున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొట్టి శ్రీరాములు గారు అమరహే. కదిరిలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఈ రోజుకు 10వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ దీక్షలకు కదిరిలోని వివిధ రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. కానీ ఈ విషయంపై అటు ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం విచారించదగిన విషయమని దివ్యాంగులు వాపోయారు. ఈ రోజు దీక్ష శిబిరంలో దివ్యాంగుల సంఘం కార్యదర్శి సూర్యనారాయణచారి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుని ప్రచారం చేసుకుంటోందని, కానీ వాస్తవంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. దివ్యాంగులు కూడా ప్రజల్లో భాగమేనన్న విషయం మరవబద్దని హెచ్చరిస్తూ, ఇంకా నిర్లక్ష్యం కొనసాగితే ఆమరణ దీక్షలకు దివ్యాంగులు సమాయత్తమవుతారని, తదనంతర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కదిరిలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే దీక్షలు ఈ రోజుకు 10వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ దీక్షలకు కదిరిలోని వివిధ రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. కానీ ఈ విషయంపై అటు ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఇంతవరకు స్పందించకపోవడం విచారించదగిన విషయమని దివ్యాంగులు వాపోయారు. ఈ రోజు దీక్ష శిబిరంలో దివ్యాంగుల సంఘం కార్యదర్శి సూర్యనారాయణచారి మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుని ప్రచారం చేసుకుంటోందని, కానీ వాస్తవంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. దివ్యాంగులు కూడా ప్రజల్లో భాగమేనన్న విషయం మరవబద్దని హెచ్చరిస్తూ, ఇంకా నిర్లక్ష్యం కొనసాగితే ఆమరణ దీక్షలకు దివ్యాంగులు సమాయత్తమవుతారని, తదనంతర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జాతీయ వికలాంగుల హక్కుల వేదిక పట్టణ అధ్యక్షులకు వెంకటరమణ గారి అధ్యక్షతలో జరుగుతున్న ఈ రిలే 9వ నిరాహార దీక్షకు ఇచ్చేసిన నా తోటి వికలాంగ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా 13 సంవత్సరాలుగా మేము పోరాడుతున్న దివ్యాంగుల ఇంటి పట్టాలకు ఏ మాత్రము ఎంతో మంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు మారిపోయినా మా తలరాతలు మాత్రం మారలేదు. అయితే ఈరోజు కూడా ఇప్పటికి 9వ రోజు అయినా కూడా అధికారులు మా పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ప్రదర్శిస్తున్నారు. అంటే చేతివారి ముందు శంఖం ఊదేది. నిజంగా వికలాంగులు మేం కాదు, వాళ్ళే వికలాంగులైనట్లు. కాబట్టి మా పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిని వదిలేసి మాకు ఇళ్ల పట్టాలు ఇల్లు మంజూరు చేసిస్తే ఈ ఉద్యమాన్ని ఆపుతాం. లేదంటే దీన్ని ఆమరణ నిరాహార దీక్ష వరకు తీసుకెళ్లి పై స్థాయి వరకు తారాస్థాయికి చేరే వరకు వదిలే ప్రసక్తి ఉండబోదు అని నేను ఈ నిరాహార దీక్ష శిబిరంగా మనవి చేసుకుంటున్నాను. చేరుకున్నాయి. అయితే మన వికలాంగులకు ఇదివరలో ఇస్తామని చెప్పిన పట్టాలు కానీ ఇచ్చిన పట్టాలు కానీ నిష్ప్రయోజనంగా ఉంది. దానివలన మన కదిరి స్థానిక తహసీల్దార్ గారు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలకి దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తారని గత 6 నెలలుగా చెప్పుతూ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఎలాంటి స్పందన లేనందున అందరికి తెలిసినగా మనము నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. అయితే 9వ రోజైనా ప్రభుత్వ అధికారులకు చేమ పుట్టినట్టు లేదు. దున్నపోతు కింద వర్షం కురిసిన చట్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వికలాంగుల పట్ల కింద చూపు చూసిన వికలాంగుల ఉద్యమాలను నీరుగార్చిన వికలాంగులను అణిచివేసి ధోరణిలో ప్రవర్తించిన ఈ కూర్చొని ఊరికే ఉండమని సభామూలకంగా తెలియపరుస్తూ
వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను తల్పల మండలం పులుగులపల్లిలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వాల్మీకి సంఘం నాయకుడు అశోక్ వాల్మీకి మాట్లాడుతూ ప్రపంచానికి రాముని పరిచయం చేసి దైవాన్ని ప్రతిష్ఠించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ప్రభుత్వం వాల్మీకులని ఎస్టీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుని వాల్మీకులని ఎస్టీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను తల్పల మండలం పులుగులపల్లిలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వాల్మీకి సంఘం నాయకుడు అశోక్ వాల్మీకి మాట్లాడుతూ ప్రపంచానికి రాముని పరిచయం చేసి దైవాన్ని ప్రతిష్ఠించిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ప్రభుత్వం వాల్మీకులని ఎస్టీల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుని వాల్మీకులని ఎస్టీల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అదే వాల్మీకి జయంతి ఈరోజు పులిగిల్లపల్లి గ్రామ పరిధిలో జరుపుకోవడం జరిగినది. అదేవిధంగా పులిగిల్లపల్లి గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలోనూ వాల్మీకి జయంతిని ఘన విజయం చేయాలని కోరుచున్నాము. వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ఈరోజు ప్రపంచం ప్రఖ్యాతిగాంచినది. అదేవిధంగా రామాలయం మన వాల్మీకి రాయడము, అదే వాల్మీకి మేము కూడా వాల్మీకిగా జన్మించడము మాకు ఇది ఎంతో సంతోషంగా ఉన్నది. ఎన్నో పురోగతిగా భావిస్తూ అదేవిధంగా వాల్మీకి జయంతిని ప్రతి పల్లెలోనూ పండుగగా జరపాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎస్టీ కింద చేర్చాలని బీసీలు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్రావతి ముంపు బాధితులకు పరిహారం పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం, త్వరలో పరిహారం పంపిణీ జిల్లా కలెక్టర్ ప్రకటన. కదిరిలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు, పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు. కదిరిలో 10వ రోజుకు చేరిన దివ్యాంగుల రిలే దీక్షలు, ఇంతవరకు స్పందించని ప్రభుత్వం పట్ల విచారం. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.